మామ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ మూవీ విషయానికి వస్తే సోలమన్ కింగ్ మూవీ అయితే నచ్చేసింది గాయ్స్. వెళ్ళే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి బ్రో, ప్లీజ్ సపోర్ట్. మన హీరో సోలమన్ రాజ్యాల మీద పోరాటం చేసి ఎన్నో యుద్ధాలు గెలుచుకున్నాడు. నాయకు ప్రజల్ని చాలా మందిని చంపేశాడు. ఆ సంఘటన వల్ల అనుకుంటాడు నేను చేసేది చాలా రాంగు, అలాగే పేద ప్రజలకి చాలా ప్రేమగా చూసుకోవాలని చాలా కోరికతో మారిపోతాడు. మూవీ 2 గంటల 40 నిమిషాలు అయితే ఉంది. నాకు స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా లాగ్ అయితే అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే చూడొచ్చు ఈ మూవీని. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. ఈ మూవీ మీద నాకు అంత ఎక్స్పెక్ట్ అయితే లేదు. ఈ మూవీ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. స్టోరీకి స్టోరీ, యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ కూడా ఓకే అనిపించినాయి. ఈ మూవీ 2009లో విడుదలై కొన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇప్పుడు మన తెలుగులోకి అవైలబుల్ గా వచ్చేసింది అనుకోవచ్చు. మెయిన్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది ఈ మూవీలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. 3 క్యారెక్టర్స్ ఈ మూవీకి పిల్లర్స్ అయ్యారు అనుకోవచ్చు. ఆ 3 క్యారెక్టర్స్ యాక్షన్ మూవీ చూడాలి అనుకున్న వాళ్ళైతే ఈ మూవీని అయితే 100% గా వాచింగ్ చేయొచ్చు. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎన్నిదా కూడా ఎక్కడ కూడా స్లో అయితే అనిపించలేదు. ఈ మూవీ హీరో యాక్టింగ్ పర్లేదు అనిపించింది, హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు అనిపించింది, సీన్స్ అక్కడక్కడ ఉన్నా కూడా పర్లేదు అనిపించింది. డైరెక్టర్ మంచి మూవీస్ తీశాడు, ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే మూవీస్ కూడా తీశాడు. ఈ మూవీతో మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ పడింది అనుకోవచ్చు. ఈ మూవీ కావాలంటే అమెజాన్ ప్రైమ్ లో దొరికింది, పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీ రివ్యూస్ ఇచ్చినాం, పోయి చూడండి, ప్లీజ్ సపోర్ట్.